అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ బేగంపేటలో అరబిందో సొసైటీ 29వ వార్షిక సదస్సు ఘనంగా జరిగింది. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో పలు ఆధ్యాత్మిక అంశాలపై చర్చించారు. మొదటి రోజు శ్రీనివాస మొలుకు, డాక్టర్ అలోక్ పాండే, డాక్టర్ టి నాగరంజని పలు ఆధ్యాత్మిక అంశాలు, అరబిందో సొసైటీ అవలంబిస్తున్న కార్యక్రమాలపై మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదన, సాంకేతిక వెంబడి పరుగులు తీస్తున్న పరిస్థితుల్లో నిజమైన ఆనందం, ప్రశాంతమైన జీవితానికి ఆధ్యాత్మికతనే పునాదిగా ఉండాలని పేర్కొన్నారు. ఇక మారుతున్న ప్రపంచాన్ని ఒక అవకాశంగా మలచడంలో అరబిందో ది మదర్ చేసిన కృషి అపారమని తెలిపారు. ఇక్కడ శ్రీ అరబిందో సొసైటీకి కొన్ని లక్ష్యాలున్నాయి. ఆ లక్ష్యాలు ఏంటంటే శ్రీ మాతా అరవిందుల యొక్క యోగాన్ని, వారి చైతన్యాన్ని అందరికీ కూడా తెలియచేయటం ఒకటి, సాధనాపరంగా శిక్షణ ఇవ్వటం, వారం వారం సత్సంగాలు ఏర్పాటు చేసుకుని శ్రీ అరవిందుల యొక్క ప్రధాన రచనల మీద అందరం కూర్చుని మాట్లాడుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి లక్ష్యాలు. ఇక ఇక్కడ ఉండేటువంటి మెంబర్స్ చాలామంది మధ్య వయస్కులున్న, ఇప్పుడు యంగ్ పీపుల్ కూడా చాలామంది వస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే శ్రీ అరవిందులది ప్రాక్టికల్ ఫిలాసఫీ. మన జీవితాన్ని మనం జ్ఞానంగా ఎలా మలుచుకోగలం, రోజువారీ చేసే పనులలోనే మనం ఉన్నతమైనటువంటి సమగ్రమైన జ్ఞానాన్ని పొంది సమగ్రమైన సంపూర్ణమైన వ్యక్తులుగా తయారు కాగలం. ఇది వారి సిద్ధాంతం, వారి దర్శనం. అందుకని ఇది యువతకి కూడా చాలా తోడ్పడుతుంది. నేను చెప్పాను కదండి, అది లైఫ్తో కనెక్టెడ్ కాబట్టి నాకు ఏ ప్రాబ్లం వచ్చినా లైఫ్లో చాలా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటము, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అది చేసేదాన్ని అనమాట. ఎంత చేసినా కానీ మళ్ళీ ఏదో డిఫికల్టీ వస్తే కష్టపడేదాన్ని. తర్వాత చదువుతూ ఉంటే ఆయన బుక్స్ ఎలాగో నాకు ఎవరో ప్రజెంట్ చేస్తే చదివి దానిలోంచి మొత్తం సైకాలజీ, స్పిరిచువల్ బ్యాకింగ్ ఉంటే మనమే ఇన్నర్ గురువు, మనమే అవ్వచ్చు అని ఆయన చెప్పారు. దాంతో అర్థమైందనమాట నాకు, మనమే మన ప్రాబ్లమ్స్ ఈ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్తో సాల్వ్ చేసుకోగలుగుతాము, మనకి ఇంకేది అవసరం లేదు అనేది అర్థమయ్యి ఇక్కడ డీప్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నానండి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.